గురుకుల విద్యార్థుల సమస్యలను రేవంత్ సర్కార్ ఏమాత్రం లెక్క చేయటం లేదు. గురుకులాల్లో ఆహారం సరిగ్గా ఉండటం లేదు. కొన్ని చోట్ల వాష్రూమ్స్ లేవు. జగిత్యాల జిల్లా కోరుట్ల అల్లమయ్యగుట్టలో ఉన్న సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు సరైన ఆహారం ఇవ్వటం లేదు. హాస్టల్లో డైనింగ్ హాల్ గదులు అపరిశుభ్రంగా ఉన్నాయి. సమస్యల గురించి పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేదు. లాభం లేదనుకుని ఇవాళ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రహదారిపై ఫ్లెక్సీలు పట్టుకుని విద్యార్థులు బైఠాయించారు. తమ సమస్యలను కరువు పెట్టారు. ఆ రహదారి వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లే దారి అయినందున గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పలు బస్సులు రోడ్డుపై నిలిచిపోయాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. హాస్టల్లో సరైన ఆహారం అందివ్వకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నామని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రిన్సిపల్ టార్చర్ పెడుతున్నారని స్టూడెంట్స్ వివరించారు. అగ్రికల్చర్ కాలేజ్ మాది. ఇక ఈ కాలేజ్కి ఒక బోర్డు కూడా లేదు. ఇక్కడ స్వీపింగ్ శానిటేషన్ లేక అక్కడ చూడండి, అక్కడ ఎంత చెత్త అట్లే ఉండిపోయింది. అసలు రారు. వాచ్మెన్ కూడా ఒక రోజు ఉంటారు, ఒక రోజు వెళ్తారు. హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా కనీసం హాస్పిటల్ తీసుకోవడానికి ఒక మేడం కూడా లేరు. డ్యూటీ టీచర్స్ వాళ్ళు ఇక్కడ ఉండి మీరు ఉండండి అమ్మా, మేము తీసుకెళ్తాము, వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్తే మేము ఇక్కడ ఉంటున్నాం. అక్కడ మాకు వాష్రూమ్స్లో కూడా జస్ట్ 4 వాష్రూమ్స్ యూజింగ్లో ఉన్నాయి. ఆ 4 వాష్రూమ్స్ యూజింగ్లో ఉన్నాయి అంటే అప్పుడు ఇప్పుడు 2 కూడా బ్లాక్ అయిపోయినాయి. ఇంకా మేము ఇప్పుడు 2 వాష్రూమ్సే యూజ్ చేస్తున్నాం. బాతింగ్ వాష్రూమ్స్ అసలు మాకు డోర్సే లేవు. ఒక 2 వాష్రూమ్స్కి డోర్స్ ఉన్నాయి. పైన ఇక్కడ కింద కూడా కింద ఇట్లా డోర్స్ లేక డోర్స్ ఇలా పెట్టుకొని మరి మేము బాతింగ్ చేస్తున్నాం. ఇక్కడ మెస్ చూసారు కదా సార్ మీరు, మెస్ ఎంత డట్టిగా ఉంది. ఆ డట్టి అంత అట్లా మొత్తం అట్లనే తీసేసి అక్కడ ఈగలు దోమలు అన్నీ వాళ్తాయి. అక్కడ వెజిటేబుల్స్ కూడా వెజిటేబుల్స్ మొత్తం నెట్ వేసిరు అంతే. అక్కడ మొత్తం వెజిటేబుల్స్ కూడా ఎట్లున్నాయి చూసారు కదా సార్. ఆ మెస్ అలా అక్కడ కూర్చొని తింటామా సార్? రోజు డైలీ కూడా క్లీన్ చేయరు దాన్ని. అట్లనే కూర్చొని అట్లనే తింటున్నాం సార్ మేము. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ బోర్ ఉంది, ఆ బోర్ నుంచి మేము తీసుకెళ్తాం. మొన్న భగీరథ వాటర్ ఎల్లో కలర్లో వచ్చినాయి కదా సార్, అట్లనే ఆ వాటర్ తోటే మేము అన్నీ చేసుకున్నాం. ఒకరోజు ఇక్కడ బోర్ కూడా వేస్తే సంపు కూడా క్లీన్ చేయలేరు. ఆ సంపులోకి వెళ్ళి కూడా ఎంత డర్టీ వాటర్ వచ్చినాయి, బ్లాక్ వచ్చినాయి వాటర్ అని చెప్పేసి మేము ఇక్కడ బోర్ నుంచి బకెట్స్లలో మోసుకెళ్ళి అక్కడ వాష్రూమ్స్లో యూజ్ చేస్తున్నాం. కనీసం అక్కడ వాషింగ్ ఏరియాలో కూడా చూసారు కదా సార్, అక్కడ వాటర్ రాకపోతే మళ్ళీ ప్లేట్లు పట్టుకొని వచ్చి టిఫిన్ చేసి లంచ్కి మళ్ళీ ప్లేట్లు పట్టుకొని వచ్చి బయట వాష్ చేసి ఎంత డిస్టర్బెన్స్ సార్ ఇదంతా. ప్రాపర్గా క్లాసెస్ జరగవు. ఆ ప్రొజెక్టర్ కూడా లేకుండే సార్. మాకు ప్రొజెక్టర్ లేకపోతే అడిగి దానికి ఒక ప్రొజెక్టర్ అది పెడితే ఒక బ్యానర్ వేసుకొని ఆ బ్యానర్ పైన మేము ఇప్పుడు ప్రొజెక్టర్ క్లాసెస్ వినాల్సి వస్తుంది. ల్యాప్టాప్స్ కూడా మొత్తం రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు 3 ల్యాప్టాప్స్ యూజింగ్లో ఉన్నాయి. అవి కూడా పోతే ఇంకా మాకు సోర్స్ ఏది సార్? మాకు ఫోన్స్ కూడా ఫోన్స్ అలా లేవు. కనీసం ల్యాప్టాప్ అన్న సోర్స్ అనుకుంటే మాకు స్టడీ కోసం ల్యాప్టాప్స్ కావాలి కదా సార్. మాకు బయట నాలెడ్జ్ కావాలంటే మాకు ల్యాప్టాప్స్ ఏదైనా ఒక సోర్స్ ఉంటేనే మాకు అవుతుంది. పేపర్ అంటే పేపర్ చూస్తాం సార్. మాకు ఏమైనా డౌట్స్ వస్తే క్లాసెస్లో ఇంకా 2 మెంబర్స్ ఫ్యాకల్టీ లేరు. ఓన్లీ 7 సబ్జెక్ట్స్కి ఉన్నారు. మరి ఇంకా 2 సార్, మాకు ఇంకా 2 ఎట్లా చెప్పండి? మొన్న మేము అప్లికేషన్ చేసుకున్నాం సార్. వర్మీ కంపోస్ట్కి హనీబీకి ఇట్లా అప్లై చేసుకున్నాము. 5 మెంబర్స్ సెలెక్ట్ అయినాం స్టూడెంట్స్ నుంచి. నిన్న ఈరోజు 26, 27, 28 ట్రైనింగ్, 3 డేస్ ట్రైనింగ్ అయితే నిన్న తీసుకెళ్ళిరు. నిన్న పర్మిషన్ అడిగినాము, అయిపోయింది. ప్రిన్సిపల్ మనకి 5 డేస్ ముందు లెటర్ పెడితే మెయిల్ పెడితే నిన్న మేడం ఓపెన్ చేసి మేము ఆల్రెడీ కరీంనగర్ వరకు వెళ్ళినాము. సగం దూరం ఇంకా కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే వెళ్తామనగా కాల్ చేసి వద్దామా మీరు రిటర్న్ వచ్చేసేయండి అని చెప్పేస్తే అంత బస్సు రన్ అవుతుంటే ఎట్లా రావాలి సార్? రిటర్న్ ఎట్లా రావాలి చెప్పండి? ఇదంతా డీన్ సార్ దగ్గరికి వెళ్ళి, జోనల్ ఆఫీసర్ మేడం దగ్గరికి వెళ్ళి ఇదంతా అయితే ఆగండి అమ్మ, అక్కడే ఆగండి, వెయిట్ చేయండి, మీరు సాయంత్రం వరకు అక్కడే ఆగండి, అక్కడే మీరు పడుకోండి, నేను పర్మిషన్ వస్తే అప్పుడు వండి అంటే బస్ స్టాండ్లో పడుకోమంటారా సార్ ఎవరైనా సరే? అది ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఉంటుంది, వాళ్ళ అమ్మాయి మా అంత ఏజ్కి వస్తుంది, అట్లే పడుకోమంటారా సార్ చెప్పండి? అది న్యాయమా సార్? అది ఎంత తప్పు. మీరు అక్కడే బస్ స్టాండ్లో పడుకోండి అంటే అదేమన్నా పెద్దవాళ్ళు మాట్లాడే మాటలైనా సార్? మేము మళ్ళీ పెద్దవాళ్ళకి అడిగితే ఇదంతా ఇట్లా అవుతుంది.
ఇవన్నీ ఇటువంటి అన్నీ అసలు ఇన్ని రోజులు మాకు ఫుడ్కు సిలిండర్స్ లేకపోయినా ఇక్కడ ఈ పక్క స్కూల్లో ఇగో ఇక్కడ దారి ఉంది, అక్కడ నుంచి పోయి కట్టెలు ఇగో ఇక్కడ ఇదంతా ఏరియాలో కట్టెలు ఏరుకొని మరి మేము ఇక్కడ బయట పొయ్యిలు పెట్టుకొని చపాతీలు కాల్చుకొని అదంతా చేసినాం సార్. సిలిండర్లు లేక వాటర్ రాక కూడా మేము అన్ని బాధలు పడ్డాం సార్. ఆ వాటర్ బబుల్స్ చూసారు కదా, వాటర్ బబుల్స్ ఎంత పాకురు ఉన్నాయి. గురుకుల విద్యార్థుల సమస్యలను రేవంత్ సర్కార్ ఏ మాత్రం లెక్క చేయటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, బీఆర్ఎస్ హయాంలో గురుకులాలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అంటే వాళ్ళకి మినిమం బేసిక్ రూల్స్ అంటే కొన్ని వాష్రూమ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అట్లాంటివి ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకు గురుకులాల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది? ఇదివరకే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక అంశాలు గురుకులాల్లో జరుగుతున్న ఘటనలు మనం చూసాం. ఆ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయిలో వసతులు లేక ఆరు బయటే స్నానాలు, మల విసర్జన చేయడము, బయట నుంచి అంటే ట్యాంక్ మున్సిపల్ వాటర్ అలాగే బయట నుంచి వచ్చే బోర్ వాటర్ తాగేటువంటి పరిస్థితిని మనము ఇదివరకే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా చూపెట్టడం జరిగింది. అయితే తాజాగా ఇవాళ మహాశివరాత్రి రోజున కూడా ఇవాళ కోరుట్ల పట్టణంలోని బిఎస్సి అగ్రికల్చర్ చదువుతున్నటువంటి డిగ్రీ విద్యార్థినులందరూ కూడా ఇవాళ కోరుట్ల వెమ్లవాడ జాతీయ రహదారి పైన బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. తమకు 4 మాత్రమే అధ్యాపకులు, లెక్చరర్లు విద్య బోధిస్తున్నారు. అలాగే మౌలిక వసతులు కూడా ఏ మాత్రం లేవు, అక్కడ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. గతంలో మొన్నటి వరకు కూడా తమకు గత సర్కార్ హయాంలో కూడా భగీరథ నీరు తమకు అందింది, కానీ ఇప్పుడు అవి కూడా దిక్కు లేకుండా పోయాయి. పడుకునే సమయంలో కూడా కనీసము డోర్లు పూర్తి స్థాయిలో లేవు. అలాగే తాము అంటే ఇతర కాలకృత్యాలు తీసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి సౌకర్యాలు లేవు. చదువుకునేందుకు కూడా ల్యాప్టాప్లు అలాగే ప్రొజెక్టర్లు కూడా అందుబాటులో లేదని కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ పెద్ద ఎత్తున కూడా అంటే గత సంవత్సరంన్నర నుంచి చెప్పి విసిగి వేసారిపోయి ఇవాళ వారంతా కూడా పండగ రోజున రోడ్డెక్కి కోరుట్ల వెమ్లవాడ రహదారి పైన దాదాపు కొన్ని గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంలో కోరుట్ల నుంచి వెమ్లవాడ వేసేటువంటి అనేక మంది భక్తులు కూడా ఇవాళ సఫర్ అయ్యారు. కానీ వారంతా కూడా వీళ్ళకే మద్దతు తెలిపినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా చిన్న పిల్లలు కాదు, డిగ్రీ చదువుతున్నటువంటి అగ్రికల్చర్ విద్యార్థులు. వీరంతా కూడా ఉన్నతంగా అంటే సీటు సంపాదించి ప్రభుత్వ పాఠశాల ఈ కళాశాలకు వచ్చినటువంటి వారు. కానీ వారికి కూడా ఈ సర్కారు మౌలిక వసతులు కల్పించడంలో విఫలం కావడం అనేది తీవ్రంగా బాధించేటువంటి అంశము. ఇక విద్యార్థులంతా కూడా మరొక 2 రోజులు చూసి తమంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతాము, తమంతా హైదరాబాద్కు వెళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ ప్రజాభవన్ ముట్టడిస్తామని సందర్భంగా విద్యార్థులు అయితే చెప్తున్నారు. మరి చూడాలి, కరీంనగర్ జోనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రధాన ఆచార్యులు ఏం చేస్తారు? మరి వీళ్ళకి ఇప్పటికైనా మౌలిక వసతితో పాటు సరిపడ స్టాఫ్ ను కేటాయిస్తారా? వారికి కనీసం మంచినీటి వసతితో పాటు పడుకునే సమయంలో డోర్లు కూడా బిగిస్తారా లేదనేది మనం ఒక 2 రోజుల్లో చూడాల్సి ఉంటుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.